ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కిం కరేయస్య సా మాయా శంకరాచార్యమాశ్రయేత్. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతేంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. ధ్యానము చివర్లు చేస్తాం. కో వా దరిద్రోహి విశాలతృష్ణః శ్రీమాంశ్చకో యస్య సమస్తతోషః జీవన్మృతః కస్తు నిరుద్యమో యః కిం వామృతం స్యాద్ సుఖదా నిరాశా. గురువుని శిష్యుడు ప్రశ్నలు అడుగుతున్నాడు. ఏమంటే దరిద్రుడు ఎవరు? కోరికలు బాగా విపరీతంగా కోరికలు ఉండేటువంటి వాడు దరిద్రుడు అని తెలుసుకున్నాం. అంటే ఆ కోరికలు ఏవి ఉండాలి అనేటువంటి దానికి నిన్న కొద్దిగా చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే శ్రీమంతుడు ఎవరు? శ్రీమంతుడు అంటే మీ దరిద్రుడు అని చెప్పినారు కదా. దరిద్రుడు అంటే కోరికలు ఉండేవాడు అని తెలిసిపోయింది. ఇప్పుడు అంటే మనస్సులో కోరికలు ఉండేటువంటి వాడు దరిద్రుడు. శ్రీమంతుడు కూడా కావాలి కదా. దరిద్రుని గురించి చెప్పినప్పుడు శ్రీమంతుడు ఎవరు అనేది కూడా మనకు తెలియాలి. అందుకే గురువు గారు ఇక్కడ దాన్ని చెప్తున్నారు. మనం మామూలుగా లోకంలో ఏమనుకుంటాం? శ్రీమంతుడు అంటే డబ్బున్నవాడు, ధనం ఉండేవాడు. శ్రియఃపతి శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం. ఏమంటే ప్రార్థన. దీన్ని
వెంకట నివాసాయ శ్రీ. దీన్ని 100 సంవత్సరాలకు ముందు ఒక ఆయన రాశాడట. ఏది ఇది ఈ శ్లోకం. శ్రేయకాంతాయ కళ్యాణ నిధియ నిధియర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఇది 100 సంవత్సరాలకు ముందు రాసినారు. వెంకటేశ్వర సుప్రభాతం ఎప్పుడు వచ్చింది చెప్పండి? వెంకటేశ్వర సుప్రభాతం కూడా మొదట్లో వెంకటేశ్వర సుప్రభాతం లేదు. తర్వాత శ్రీనివాస గద్యం విన్నారు కదా, అది ఎప్పుడు వచ్చింది అనుకుంటున్నారు? ఇప్పట్లో వచ్చేసారు. పురుషవాకం గురువులు ఎవరో రాసినారు. పురుషవాకం గురువులు ఎన్నాళ్ళు ఏంటది? ఎంతకాలం ఏంటది? తెలిసి ఇప్పుడు వింటున్నాము. అంటే ఈ మధ్యకాలంలో వచ్చింది శ్రీనివాస గద్యం. 100 సంవత్సరాలకు ముందు వచ్చింది వెంకటేశ్వర సుప్రభాతం. తర్వాత ఇప్పుడు పద్మావతి మాతకు ఇప్పుడు ఇప్పుడు గోవిందనామాలు ఉన్నాయి కదా, అట్లా పద్మావతి ఏదో ఉంది అక్కడ, ఆ చరణం ఒకటి ఉంది. పద్మావతి అమ్మవారి పైన గోవిందనామాలు చెప్పినట్లుగా శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. మీరు డ్యాన్స్ కూడా వేస్తారు కదా కావాలంటే, చెప్తూ భజన చేస్తూ వేస్తారు కదా. అట్లా పద్మావతి మాత పైన కూడా ఒక 4 సంవత్సరాలకు ముందు అమ్మవారి పైన కూడా ఈ నామావళి రాశారు. ఈ నామావళి రాశారు. ఎందుకు చెప్తున్నామంటే శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధియేర్తినాం అన్నప్పుడు ఇక్కడ అందరికంటే గొప్ప లక్ష్మీపతి, లక్ష్మీనాథుడు కదా ఆయన. ఎవరు ఆయన? లక్ష్మీనాథుడు. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది? హృదయంలో ఉంటుంది. లక్ష్మీదేవి అంటే ఏమి? హృదయం అంటే ఏమి? నారాయణుడు అంటే ఏమి? అంటే ఇప్పుడు లక్ష్మీదేవి ఎక్కడుంటుంది? ఆయన వక్షస్థలంలో ఉంటుంది. మీ దగ్గర అంతా ఉండేది మరి మీ దగ్గర ఉండేదంతా లక్ష్మీదేవి అయితే ఇప్పుడు ఆయన దగ్గర ఉండేది ఇప్పుడు మీరు ఏదైనా ఒక దాని మీద నిలబడండి తప్ప. ఇప్పుడు లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి వక్షస్థలంలో ఉందా, లేదా మీ దగ్గర కూడా ఉందా? ఈ అమ్మగారికి బీరువాలో ఉందంట. సరే, అంటే ఇప్పుడు మీకు బీరువాలో ఉంటే అప్పుడు వెంకటేశ్వర స్వామి వక్షస్థలంలో ఉండేది అంటే ఈడొచ్చి అలంకారం చేస్తూ ఇక్కడ లక్ష్మీదేవి ఉంది, ఆయన ఈ లక్ష్మీదేవి చెప్పినట్లుగా చేస్తాడు అని అంటే ఎట్లుంటుంది? ఇప్పుడు అంటే మీరు చెప్తా ఉండేది మీరే ఏం చేశారు? ఇప్పుడు మీరే చెప్పిన మాటని మళ్ళీ మీరే ఏం చేశారు? మీరే దాన్ని అతిక్రమించారా లేదా? ఏమప్పా సౌండ్ ఏమైనా ఇంకా పెంచాలనా? వినిపిస్తుంది కదా. నేను అడిగిన దానికి కూడా ప్రశ్నలకు సమాధానం వస్తే కొంచెం నాకు కూడా కొంచెం ఉత్సాహం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు కరెక్ట్గా వింటున్నారు, బుద్ధితో పనిచేస్తున్నారు, కాబట్టి నేను కూడా వీళ్ళకి చెప్పవచ్చును అని నా బుద్ధి కూడా ఇంకొంచెం పనిచేసి ఇంకొద్దిగా లోపలికి చెప్పేదానికి పనిచేస్తుంది. లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి హృదయములో ఉంది అంటే మన దగ్గర ఉండేదంతా లక్ష్మి కాకుండా పోవాల్సి వస్తుంది. అంటే వెంకటేశ్వర స్వామి హృదయంలో మాత్రమే ఉంటుందనంటే ఆహా అట్లా కాదు. అక్కడ అర్థం ఏమిటంటే
హృదయము లక్ష్మీ స్వరూపము. హృదయము లక్ష్మీ స్వరూపము. లక్ష్మీదేవిని ఎన్ని రూపాలుగా పెడతారు? అష్టలక్ష్మి అంటారు కదా. అష్టలక్ష్మిలేనా? ఆమెకి 8 రూపాలు ఉండేదా? లక్ష్మి అంటే ఇప్పుడు హృదయం అన్నారు కదా, హృదయానికి ఎన్ని రూపాలు? ఇప్పుడు శరీరం బాగా ఆరోగ్యంగా ఉందని అనుకోండి. శరీరం బాగా ఆరోగ్యంగా ఉంటే ఏంటి? ఇప్పుడు ఆరోగ్యం లేకపోతే తెలుస్తుంది ఆరోగ్యంగా ఉంటే ఏంటి అనేది. మన మురుగేష్ గారిని అడగాలి ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు అంటే ఏంటి, మోకాళ్ళు అంటే ఏంటి అనేది వారికి బాగా తెలుస్తుంది. ఎందుకంటే మోకాళ్ళు నొప్పులు వస్తే తెలుస్తుంది మోకాళ్ళ విలువ, అంతే కదా. ఆరోగ్యం బాగా లేకుండా పోతే తెలుస్తుంది ఆరోగ్యం యొక్క విలువ. కళ్ళు కనిపించకుండా పోతే తెలుస్తుంది కన్నులు విలువ. చెవులు వినిపించకుండా పోతే తెలుస్తుంది చెవులు వినిపించేదాని విలువ. ఇప్పుడు ఈ మైక్ ఎందుకు పెట్టుకున్నాము? ఏమంటే ఇక్కడ మనకు వచ్చేసి ఒక 10-15 మంది ఉంటాం. మనం 10 మంది ఉన్నాం. ఇప్పుడు మామూలుగా ఒక 15 మంది అట్లా ఉంటారని అనుకుందాం. 15 మందికి మైక్ కావాలన్నా. ఎందుకు పెట్టుకున్నాం మైకు? అంటే వినిపించేదాని కొరకు మనం మైక్ పెట్టుకున్నాం. బుద్ధ భగవానుడు ఒక పెద్ద సభ ఉంటే కూడా అస్సలు మైకులు గీకులు అంతా కూడా ఏం లేవు, కూర్చొని చెప్తే అందరికీ వినిపించేది. లాస్ట్లో ఉండేవానికి కూడా వినిపించేదట. అంటే వారి శబ్దం కూడా ఎట్లుంటుంది, వాళ్ళు కూడా ఎంత సైలెంట్గా ఉంటారంటే అంత సైలెంట్గా ఉంటారు. అంటే చెవులు బాగా పనిచేస్తున్నాయి అంటే నాకు చెవుల ఆరోగ్యం బాగుంది అంటే చెవికి సంబంధించిన లక్ష్మి బాగుంది. లక్ష్మి అంటే ఇక్కడ ఐశ్వర్యం. ఏం ఐశ్వర్యము? చెవులు బాగా వినిపిస్తున్నాయి నాకు. అర్థమవుతుందా? చెవిటి మిషన్ పెట్టుకునేదానికి 40,000, 50,000, 84,000 అట. చూడండి, డబ్బులు ఉండేవాళ్ళు పెట్టుకుంటారు. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు మీ అందరూ చెవిటి మిషన్ పెట్టుకోవాలి కదా. అంటే మీ దగ్గర 84,000 ఉన్నట్లా లేనట్లా? 84,000 లేనట్లా లేదా? కాదప్పా, ఇప్పుడు మీ దగ్గర 84,000 ఉన్నట్లా లేనట్లా అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే చెవిటి మిషన్ వీరు చెవిటి మిషన్ పెట్టుకున్నారు, దానికి 84,000 చెల్లించినారు. ఇప్పుడు మీరు చెవిటి మిషన్ పెట్టుకోలేదు. ఇప్పుడు మీకు చెవిటి మిషన్తో అవసరం ఉందా? అవసరం లేదు. అంటే ఇప్పుడు మీ దగ్గర 84,000 మీ వెనకాల ఇచ్చినట్లే కదా. మీకు 84,000 ఉన్నట్లే కదా. మీరు వేరే వాళ్ళకి ఇవ్వలేదు కదా. మీరు 84,000 అంతే కదా. అప్పుడు ఐశ్వర్యం అయినట్లే ఉన్నా కదా. కన్నులు కనిపించేదానికోసమని ఆపరేషన్ చేసుకునేదానికి పోతారు. ఆపరేషన్ చేసుకునేదానికి పోతే వాడు ఊరికి ఆపరేషన్ చేస్తాడా? సూపర్ స్పెషాలిటీ అయితే 50,000 దగ్గర పైన అయిపోతుంది. అంటే ఇప్పుడు కన్నులు బాగా పనిచేస్తున్నాయనంటే ఆ డబ్బులు నా దగ్గర ఉన్నట్లే కదా, ఐశ్వర్యం ఉన్నట్లే కదా. ఏమంటే ఒక్క పళ్ళు పుచ్చిపోయి నొప్పుండి పంటి డాక్టర్ దగ్గరికి పోతే ఎంత బిల్లు వేస్తారు తెలుసా? 1,000 పీకేదానికి 1,500 అంటప్పా. మన ఈ మధ్యలో వేరే వాళ్ళు వస్తే అటుకు పోతే 1,500 అట. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత పళ్ళుకి క్యాప్ ఉంది, క్యాప్ ఊడిపోయింది. ఆ ఊడిపోయిన క్యాప్ని ఎత్తుకొని పోయినాను ఆయన అతికించేదానికి. 1,000 రూపాయలు అంట. క్యాప్ కొత్త క్యాప్ కాదు, ఉండేదాన్ని ఆడ అతికిచ్చేదానికి. ఈయనకైనా అర్థమవుతుందా? అదే చూడండి. ఇప్పుడు ముక్కులు కొంతమందికి వాసన పనిచేయదు తెలుసా మీకు?
కొంతమందికి వాసన తెలీదు. వాసన తెలియదు, ఎందుకంటే వాళ్ళు పోతానే ఉంటారు, వాళ్ళకేమో వాసన తెలియదు. కారణం ఏంటంటే ముక్కు లోపల ఉండేటువంటి నాజల్ ఇది వాళ్ళది పని చేయకుండా అయిపోయింటుంది, పని చేయదు. పడిశం పట్టినప్పుడు మనకు వాసన తెలుస్తుందా? దాన్ని రొమ్ము పడిశం అనాల. రొమ్ము పడిశం పెడితే కారతానే ఉంటుంది. ఇప్పుడు ఈ సీజన్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి వచ్చిందంటే వాడిని ఎంత ఇబ్బంది, నీకు డబ్బులు ఎంత ఉన్నా కూడా అబ్బా ఈ పడిశం వస్తే ఈ ఎత్తుకొని పోయేది మేలరా అన్నట్లుగా అనిపిస్తుంది. అది అంత ఇబ్బంది ఉంటుంది కదా. అంటే ఇప్పుడు పడిశం లేకుండా ఉందినంటే ఇప్పుడు నేను ఐశ్వర్యంగా ఉన్నట్లా లేనట్లా? ఐశ్వర్యంగా ఉన్నాను. తర్వాత కావాల్సిన డబ్బులు ఉన్నాయి, తినేదానికి కావాల్సినంత ఉంది, ఏది కావాలంటే అది తినచ్చు. ఏమనుకోద్దండి, కావాల్సినంత ఉంది, తినేదానికి అన్నీ ఉన్నాయి. కానీ తింటే కాబట్టి అప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు వాడు తింటే ఏమవుతుంది? వాడు ముందర ఉందా లేదా? ముందరుంది, బిగబట్టుకొని ఉంటాడు, ఎవరు చూడలేదని చెప్పి తినేస్తాడు, టకటకాని తినేసాడు అని అనుకో. అప్పుడేమవుతుంది? షుగర్ పెరిగి మళ్ళీ ఏమవుతుంది? ఎంత చేసుకోవాలా? ఇప్పుడు బాగా తినేదానికి అవుతూ ఉందని అనుకో. ఇప్పుడు ఇది లక్ష్మి ఉన్నట్లా కానట్లా? లక్ష్మి అంటే ఐశ్వర్యం. ఏమండి, యాపిల్ 4 తింటే ఇంకా కడుపు ఉబ్బరం చేస్తుంది. 4 ఎందుకు? 1, 2 తింటే ఉబ్బరం అయిపోయి జీర్ణం కాకుండా అయిపోతుంది. అట్లా అయిపోతే అప్పుడేమైంది? అది పొట్ట పనిచేస్తుందా? పొట్ట పని చేయలేదంటే ఇప్పుడు డబ్బులు ఉంది, చుట్టుపక్కల అందరూ ఉండరు, ఏం ప్రయోజనం? ప్రయోజనం ఏమన్నా ఉందా? అప్పుడు వీడు ఇప్పుడు ఐశ్వర్యవంతుడు అవునా కదా, పొట్టకు కావాల్సింది తినేటట్లుగా ఉన్నాడని అంటే ఐశ్వర్యవంతుడా కాదా? తినింది జీర్ణమవుతా ఉంది, అప్పుడు కూడా ఐశ్వర్యవంతుడు అవునా కదా? ఆరోగ్యమే మహాభాగ్యం. పడుకుంటే నిద్ర రావాల. ఏమండి, పడుకుంటే నిద్ర వస్తే ఎంత భాగ్యము. నిద్రే రాదనుకో, అప్పుడేమవుతుంది? నిద్ర రాకుండా ఉంటే పొద్దున్నే లేస్తే బాగానే ఉంటుందా? తల ఎంత ఇబ్బందిగా ఉంటుందండి. అంటే పడుకుంటానే నిద్ర వస్తూ ఉందనంటే వీడు ఐశ్వర్యవంతుడా కాదా? కదా. అంటే ఇప్పుడు చూడండి, నేను కొన్ని చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, కావాల్సిన డబ్బులుంది, అనుభవించేదానికి భోగాలన్నీ ఉన్నాయి, మనస్సు సక్రమంగా లేదని అనుకో. మనస్సు సక్రమంగా లేకుండా దాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టి దాన్ని నాశనం చేస్తున్నాడు అనుకో, వాడేమవుతాడు? లాస్ట్కి పతనం అయిపోతాడు కదా. అనారోగ్యం రావడం, ఆ దొమ్మి పనులు ఎండువ చేయడం, ఆ కేసుల్లో బుక్కులు కావడం, ఎంతో కావడం జరుగుతుంది కదా. అంటే ఇప్పుడు వీడు ఐశ్వర్యవంతుడా లేకపోతే దాన్ని ఏమనాలి, పతనమైన వాడా కదా. అంటే ఇప్పుడు మనస్సు బాగా పనిచేస్తూ ఉంది, ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు అనేది గుర్తిస్తూ ఉందనంటే ఇప్పుడు వీడు ఐశ్వర్యవంతుడేనా కదా. మనసు బాగా పనిచేస్తూ ఉందండి, అన్నా కదా. తర్వాత బుద్ధి పొద్దున్నే ఆశ్రమానికి పోవాలండి. ఆశ్రమానికి పోవాలంటే నేను ఎన్ని గంటలకు లేవాలి, లేచిన తర్వాత నేను స్నానం ఎన్ని గంటలకు చేయాలి, తర్వాత నేను వ్యవహారం అంతా కూడా అన్నీ ఎంతసేపు పడుతుంది సర్దుకునేదానికి, ఇవన్నీ తొందరగా సర్దుకొని ఆ టయానికి కరెక్ట్గా పోవాలి. అదొక నియమం అనేటువంటిది పెట్టుకున్నాము. కాబట్టి 6:30కంతా ప్రారంభం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా నేను ఆశ్రమానికి ముందు వెళ్ళి
నేను చేయాలి. అంటే ఇదంతా ప్లాన్ చేసుకొని బుద్ధి నిశ్చయం చేసుకోవాలి కదా. బుద్ధి నిశ్చయం చేసుకొని మిగతాటివన్నీ విడిచిపెట్టి ఇటుకు వస్తున్నాడు అంటే ఇదేదో గొప్పతనాన్ని గుర్తించి వస్తున్నాడు కదా. ఇదేదో గొప్పతనాన్ని గుర్తించి ఇట్లా వస్తున్నాడు అని అంటే ఇప్పుడు వీడి బుద్ధి ఐశ్వర్యమా కాదా? మిగతా వాళ్ళందరికీ బుద్ధి ఉన్నట్లా లేనట్లా? మనోబుద్ధ్యహంకార చిత్తాదినాహం న శ్రోత్రం న జిహ్వా న చ ఘ్రాణనేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానందరూప శివోహం చిదానందరూప శివోహం. మనస్సు నేను కాదు, బుద్ధి నేను కాదు, చిత్తము నేను కాదు, అహంకారము నేను కాదు. మనోబుద్ధి అహంకార చిత్తాది నా అహం. అహం అంటే నేను, నా అంటే కాదు. మనస్సు కాదు, బుద్ధి కాదు, చిత్తం కాదు, అహంకారం కాదు. న శ్రోత్రం న జిహ్వా న చ ఘ్రాణనేత్రే. చూడండి, ఈ చెవులు నేను కాదు. అంటే చెవులంటే శ్రోత్రేంద్రియముతో ఏదైతే శబ్దాలు తెలుస్తున్నాయో అవి నేను కాదు. ముక్కు చేత ఏదైతే తెలియబడుతూ ఉందో అది నేను కాదు. కన్నుల చేత ఏదైతే తెలియబడుతుందో అది నేను కాదు. నోటి చేత ఏదైతే తెలియబడుతూ ఉందో అది నేను కాదు. న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః. ఆకాశము నేను కాదు, భూమి నేను కాదు, వాయువు నేను కాదు, జలము నేను కాదు. చూడండి, ఇది దీన్ని వివరణ లేకపోతే ఇంత అర్థం. నేను ఊరికే పైన చెప్పిన పైన లోపలికి పోవాలా. పొట్టు చూపిస్తాండా. నాకన్నీ చెనిగింజలన్నీ తెచ్చిచ్చి తినండి, నన్ను మాత్రం చేస్తారు, మీరు మాత్రం తినకన్నా ఉంటారు. కాబట్టి పొట్టు ఇది ఇక్కడేంటి చూడండి. అంటే ఇప్పుడు ఏంటి, ఇవన్నీ నేను కాదు. మరి నేనెవరు? చిదానందరూప. చిదానంద రూప. ఆనందం నేను కాదు. మళ్ళా ఏ ఆనందము? చిదానందము. విషయానందం ఉంది, లోకములో ఉండే ఆనందాలు, భోగము చేత కలిగే ఆనందాలు ఉన్నాయి. స్వర్గానందం ఉంది, ఐశ్వర్యానందం ఉంది, రూపానందం ఉంది, శ్రోత్రానందం ఉంది. చెవుల్లో పెట్టుకొని వినుకొని పోతుంటారు కదా, శ్రోత్రానందంతో కదా వినుకుంటూ పోతూ ఉంటారు. జిహ్వానందము, ఎంతో తినేదంతా తినుకుంటూ పోతూ ఉండేది. శరీరం చేత భోగాలంతా అనుభవించుకుంటూ పోతూ ఉండేది. ఇవంతా ఉండదు చూడండి. ఇవన్నీ నేనా? నిజమైన ఆనందం ఏమిటి? చిదానందం. చిదానందం. చిత్ అంటే జ్ఞానం, తెలుసుకునేటువంటిది ఆనందం. అది ఇవన్నింటినీ వారగా పెడితే, వీటన్నింటినీ వారగా పెట్టి అది నేను అని ఇప్పుడు మనం తెలుసుకుని ఏం చేయాలా? ఆ మార్గంలో పోవాల. అలా పోతున్నాడు ఒకనొకడు. ఇప్పుడు మనమంతా అందుకోసం వచ్చినాం ఇక్కడికి. అందుకోసం వచ్చినాం. అంటే బయట ఉండేటువంటి విషయాలను వారగా పెట్టి ఈ సమయంలో ఈ చలికి కూడా ఇక్కడికి వచ్చి మనం ఇక్కడ కూర్చొని ఇలా చేస్తున్నామంటే ఇదేదో ఒకటి ఉన్నదని కదా చేస్తున్నాం. అంటే ఇప్పుడు వేరే వాళ్ళతో పోలిస్తే ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళకి భోగభాగ్యాలు కావాలి కదా. వాళ్ళు
వాళ్ళంతా ఎంతసేపు ఎట్లుంటుందంటే ఈరోజు ఒకడు స్కూటర్ కొట్టుకున్నాడు అనుకో, కొత్త స్కూటరు ఆ, ఇది ఆడి కారు దాదాపు నీకు 50 లక్షల పైన అవుతుంది. 70 లక్షలు ఆడి కారుతో సమానంగా స్కూటర్ ఉంటుందండి. ఆడి కారుతో సమానంగా స్కూటర్. మేము ఈ మధ్యలో ఎప్పుడో బెంగళూరు పోతున్నాం, కారులో పోతున్నాం. ఒకడు స్కూటర్లో పోతున్నాడు. వాడు ఎట్లా పోతున్నాడంటే స్కూటర్ ఇట్లా ఉంటుంది కదా, ఇట్లా పట్టుకొని ఏం చేసి ఇట్లా పడిపోయినాడు. ఇట్లా వంకున్నాడు అండి. ఇట్లా వంకునేసి ఇట్లా చూసుకొని పోతా ఉన్నాడు. స్కూటర్ పైన ఇట్లా పట్టుకొని ఇట్లా పడిపోయినాడు, ఇట్లా వంకొని పోతున్నాడు. ఫుల్ స్పీడ్ పోతున్నాడు. ఆ స్కూటర్ ఉందే, ఆ స్కూటర్ వాల్యూ ఆడి కారుతో సమానం అంట. అది అంత వాల్యూ అది. ఏమంటే దాంట్లో అట్లా పోతేనే అది స్పీడ్ పోతుంది. ఎందుకంటే వీడు ఇట్లా నిలబడుకొని ఉన్నాడు, ఇట్లా కూర్చొని అనుకో, ఆ గాలికి వీడు వెనక్కిపోతాడు, పడిపోతాడు. అందుకని వాడు ఏం చేయాలంటే వాడు ఇట్లా వంకునేసేయాలి, తలకాయ కింద పెట్టుకొని తల మాత్రం పైకి పెట్టుకొని చూసుకొని పోతా ఉండాలి. చూడండి ఎట్లా ఉంటుందో. ఈ కోలార్ దాటుకున్న తర్వాత, కోలార్ వచ్చినప్పుడు వాడు వేరే పని ఉండి అక్కడ మధ్యలో నిలుపున్నాడు. మళ్ళీ స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం ఒక్క కిలోమీటర్ పోయేంత వరకు కూర్చొని ఉన్నాడు. అంతే, మళ్ళీ ఇట్లా వంగేశాడు, అయిపోయింది. ఇట్లా తిరుగుతూ ఉంటారు వీళ్ళు లోకం. అటువంటివన్నీ అంటే ఇప్పుడు వాడికి అవన్నీ కావాలని ఉంది. ఇప్పుడు వాడు ఒకటి తెచ్చుకున్నాడు పక్కలో. ఇప్పుడు నాకేమనిపిస్తుంది, పక్కలో వాడు తెచ్చుకున్నాడే, నేను కూడా అట్లాంటిది కొనుక్కోవాలనిపిస్తుంది. లోకంలో ఉండే వాళ్ళందరూ ఇట్లా కదా ఉంటారు. బయట వాడుకుండేది అది ఉంది, వీడికి ఇది ఉంది, అదే నాకు లేదు, నేను కూడా దాన్ని కొనుక్కోవాలి, దీన్ని కొనుక్కోవాలని కదా అనుకుంటున్నాం మనం. ఇప్పుడు అలా అనుకొని వాటి కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. ఏమండి, వాళ్ళు అట్లా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మనం ఇట్లా ప్రయత్నం చేస్తున్నాం. మన దగ్గర ఉండేదాన్ని ఎత్తుకొని వచ్చి, మనకు ఉండేదే ఏదో కొద్దిగా ఉంటుంది. ఆ కొద్దిగా ఉండేదాన్ని కూడా మాకు వద్దు మహానుభావ, మీరు పెట్టుకోండి అని చెప్పి వాళ్ళందరికీ ఇచ్చేసి హాయిగా ప్రశాంతంగా ఇటుకొచ్చి, ఈడ కూడా ఇంకా ఏమన్నా ఒకవేళ కొంచెం పాడో ఏదన్నా ఉంటే దాన్ని కూడా ఇక్కడ దేవుని కోసం ఇస్తూ, అంటే దేవుని కోసం అంటే ఇక్కడ సేవ చేసేదానికోసం అని ఇస్తూ, అందరి యందు భగవద్భావనతో చూస్తూ, దానికి ఆ సేవాభావనతో మనం త్యాగపూర్వకంగా ఇక్కడ వస్తాం. ఇప్పుడు వాడు సంపాదిస్తూ రోజుకు మిద్దెలు మేడలు గడుతూ, ఆ కార్లు వాటన్నింటిని సంపాదిస్తూ వాడమే పెరుగుతున్నాడు. వీటికొచ్చేవాడు రోజుకి ఆ విషయాలన్నింటినీ విడిచిపెట్టేస్తున్నాడు కదా. ఆ విషయాలన్నింటినీ విడిచిపెట్టేసి ఇట్లా వస్తున్నాడు. అంటే ఇప్పుడు వీడేమవుతున్నాడు, ఆ విషయాలపైన లేకుండా పోతున్నాడు. అంటే ఇప్పుడు వీడేమవుతున్నాడు, వీడు ఐశ్వర్యవంతుడు అవుతున్నాడా? వాళ్ళ దృష్టిలో ఐశ్వర్యవంతుడు కాదు. వీని దృష్టిలో, వీటికి వచ్చేవాని దృష్టిలో ఎట్లా ఐశ్వర్యవంతుడు? వీడికి ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పాయింట్ చాలా బాగా గుర్తించండి. వీటికి వచ్చి వాడు బాగా సంపాదించుకుంటున్నాడు, వాడిలాగానే నేను కూడా సంపాదించేటట్లుగా నాకు చేయి మహానుభావ అని కన్నా ప్రార్థన చేస్తే వానికంటే ఇంకా పనికిరానోడు వీడు. పనికిరానోడు. వజ్రాన్ని ఒకటి ఇచ్చాడంట. వజ్రం ఒకటి ఇస్తే వీడు వజ్రాన్ని తీసుకుపోయి అది వజ్రం అని తెలియకుండా ఏం చేసుకున్నాడంటే వాడు ఇంటికి ఎత్తుకుపోయి టేబుల్ పెట్టుకొని, టేబుల్ పైన ఈ పేపర్లు ఇవన్నీ ఉంటాయి చూడు, పేపర్ వెయిట్గా పెట్టుకున్నాడట. ఏమంటే వజ్రాన్ని పేపర్ వెయిట్గా పెట్టుకుంటారు ఎవరన్నా? వాడికి తెలియదు. అట్లాగే భగవంతుని యొక్క తత్వము తెలియకుండా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళందరూ ఈడ్చిపెట్టారు. ఇప్పుడు ఏదో మనం వీటికి వచ్చిన తర్వాత వీటికి వచ్చి కూడా మనం కూడా ఈ భగవంతుని గురించి తెలుసుకోకుండా భగవంతుని గురించి ఇచ్చిపెట్టి అదే కావాలని పట్టుకున్నాం అనుకో. ఇప్పుడు ఈయన ఒక ఆయన వచ్చి ఆడెందుకు పూలో ఏంటో పెట్టి ఆడెందుకు కూర్చొని లేచి వెళ్ళిపోయా.
వస్తారు. ఎందుకు వచ్చినారో ఏందో కోరుకొని వస్తాడు. అది ఎందుకు వచ్చిపోతే ఆయనకు మంచి జరుగుతుంది అని. ఇప్పుడంతా ఎందుకు వస్తున్నట్లు? ఎందుకు కోరికలతో వచ్చిపోతాను. ఇప్పుడు మనం కూడా అట్లాగే ఉన్నాము అని అనుకోండి. ఒకవేళ ఏమవుతాం మనం కూడా? వజ్రాన్ని తీసుకొని పనికిరానట్లుగా మనం కూడా ఉపయోగించుకున్న వాళ్ళు అవుతాం. ఏమండి, మీకు శరీరం ఉంది కదా, ఇప్పుడు ఇంతకాలం బ్రతికినారు కదా. ఇంతకాలం బ్రతికినప్పుడు భగవంతుని గురించి విచారణ చేస్తూ ఉంటే ఇప్పుడు మీకు తెలుస్తూ ఉంది కదా, కొంచెం విచారణ చేస్తే ఉంటే తెలుస్తూ ఉందే. మీరు ఇంత వయస్సులో ఎప్పుడైనా ఇట్లా విచారణ చేసి మీరు సంపాదించుకున్నారా? అంటే జీవితాన్ని అంతా మనం ఏం చేసినాం? వ్యర్థం చేసామా లేదా? వ్యర్థం చేసాం కదా. ఇప్పుడు ఈ జీవితాన్ని ఏం చేయాలి? ఇప్పుడన్నా తెలుసుకొని ఇది నిజమైనదని గుర్తించి మిగతా దానికి దూరంగా కావడం కోసం ప్రయత్నం చేయాలా? దూరంగా ఉండుట కొరకు ప్రయత్నం చేయాలంటారా వద్దంటారా? తాత నాది పెండ్లి రాండి అని అంటే నేనేం చెప్పాను? వానప్రస్థుడైతే వాడు ఏం చేయాలా? పెండ్లికి ఎవరైనా పిలిస్తే చెప్పాలా? అప్పుడు మనము నిజంగా వానప్రస్థుడుగా ఉన్నట్లు అవుతుంది. వానప్రస్థుడుగా అవి కూడా, నాయన నీది ఎప్పుడో పెండ్లి చెప్పరా, నేను పెండ్లన్నా చూసి చచ్చిపోతాను రాని ఆడు కూడా అన్నాడు అనుకో. వాడు ఆడికి ఎందుకు పోయినాడు? ఈడ విధి లేకపోయినాడు అనమాట, పనికి రాకుండా పోయినాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఐశ్వర్యవంతుడు ఎవరు మీరు చెప్పండి? లోకంలో ఉండేవాడా ఐశ్వర్యవంతుడు? లేక ఈ మార్గంలో ఉండి కూడా వాడేం చేయాలా? ఏది భగవంతుని తత్వము నిజమైనదో దానికోసం ప్రయత్నం చేసేవాడు, అవునా కాదా? అర్థమవుతుందా? నిజమైన ఐశ్వర్యవంతుడు నారాయణుడు అని అంటున్నారు కదా మీరు. ఇంతసేపు మనం మొదట్లో శ్రేయకాంతాయ మొదలుపెట్టినాం కదా. నారాయణుని గురించి విష్ణు పురాణంలో నారాయణ పరోవ్యక్త అవ్యక్తాదండ సంభవం అండస్యాంతస్త్విమే లోకాః సప్తద్వీపాచ మేదినీ అని నారాయణుని గురించి విష్ణు పురాణంలో మొదలు పెడుతూనే ఈ శ్లోకం చెప్పారు. ఆ శ్లోకాన్ని శంకరాచార్య స్వాముల వారు శ్రీమద్ భగవద్గీత శంకర భాష్యం రాసేదానికి మొదటలో ఆ శ్లోకమును చెప్పినారు. ఆ శ్లోకమును ఇప్పుడున్నటువంటి విశిష్టాద్వైతులందరూ దాన్ని కూడా తీసుకుని అదే ప్రమాణంగా తీసుకుంటున్నారు. నారాయణ పరో అవ్యక్తాత్ అండం అవ్యక్త సంభవం అండస్యాంతస్త్విమే లోకాః సప్తద్వీపాచ మేదిని. అది నారాయణుడు. నారాయణ పరో అవ్యక్త. అవ్యక్తం అంటే నేను ఏదో రాసుకున్నాను కదా. అవ్యక్తము కంటే పరమైనటువంటి వాడు నారాయణుడు. అవ్యక్తములో అండము, ఈ అండపిండమంతా ఉన్నది. ఆ అండమునందు సప్తద్వీపాచ మేదిని, ఈ సప్తద్వీపాలతో కూడినటువంటి ఈ మేదిని, ఇదంతా కూడా ఈ అండములో ఉన్నది. ఈ అండం అనేటువంటిది, ఈ అండములో ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ అండములో ఉండి ఈ అండము కంటే పరమైనటువంటిది అవ్యక్తం. ఆ అవ్యక్తము కంటే పరమైనటువంటిది నారాయణుడు. ఏమండి? ఆ నారాయణుడు ఇదంతా కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన లక్ష్మీపతి. దీనికి అంతటికీ లక్ష్మి అని పేరు. ఇదంతా ఐశ్వర్యం. సమగ్రస్య ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశస్య శ్రేయః వైరాగ్యస్య అత మోక్షస్య షన్నాం భగ ఇతింగిన. ఈ 6 లక్షణాలు సమానంగా ఎవరి యందు ఉంటాయో అతను భగవంతుడు అని చెప్పడం జరిగింది. కాబట్టి నారాయణుడు అంటే ఆయన
అది నారాయణుడు అంటే. అంతేగాని ఈడ హృదయంలో కూర్చొని ఈ నారాయణుణ్ణి భక్తుని అనుగ్రహించడానికి పోతే ఎప్పటికొని లాగుతుందండి ఈమె. ఎట్లుంటుందండి? ఏంది కరెక్టా? నువ్వు వచ్చినావు, నువ్వు వచ్చి నారాయణుడిని ఇప్పుడుండేది నారాయణుడే కదా, నారాయణ ప్రార్థించదని విన్నావు. ఇప్పుడు ఈమె హృదయంలో కూర్చొని ఉందన్నమాట. ఈమె నారాయణుడు వచ్చి నిన్ను అనుగ్రహిద్దామని అట్లా వస్తే ఈమె ఏం చేస్తుంది తెలిసిన? జుట్టు పట్టుకొని ఎన్నికి లాగుతుందన్నమాట. లాగే వాని దగ్గరికి పోవద్దు, ఇప్పుడే వాడిని అనుగ్రహించద్దు అని చెప్తుందంట. ఇట్లాంటి మూర్ఖుల్ని ఏమనాలండి? కాబట్టి ఇప్పుడు నారాయణ కాదు నేను ఆశ్రయించాల్సిందే. నేను ఎవరిని ఆశ్రయించాలా? ఆమె కదా ఇక్కడ చేస్తూ ఉండేది. నారాయణుడు అనుగ్రహించాలంటే ఈమె కదా ఆయన తన కంట్రోల్లో కదా పెట్టుకొని ఉంది. తన కంట్రోల్లో పెట్టుకొని ఉంది. కాబట్టి ఇప్పుడు నేను ఎవరిని పట్టుకోవాలా? ఆమెను పట్టుకుంటే నారాయణ కూడా నువ్వు పోయి ఆయన అనుగ్రహించవయ్యా అని చెప్తాదన్నమాట. జై శ్రీమన్నారాయణ. ఇట్లాంటి సిద్ధాంతాలంతా పెట్టుకొని అందరినీ, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఉన్న యథార్థాన్ని గుర్తించాలని చెప్తున్నా. యథార్థాన్ని గుర్తించాలని వద్దా? లేకపోతే గుర్తించకపోతే ఏమవుతుంది? ఇంతకుముందు పట్టుచీర కోసం పోతే మీరు కావాల్సి ఉంటే చూడండి, బిజినెస్ లేకపోతే అంగళ్ళకి పోయినారు అనుకోండి, అంగళ్ళకి పోయి అయ్యా ఇప్పుడు నాకు ఏదో ఒక మాత్ర ఒకటి కావాలనుకోండి, ప్యాంటాప్ మాత్ర ఒకటి ఇవ్వండి అని అడుగుతాను. సార్ ప్యాంటాప్ ఇస్తాను సార్ అని చెప్పి, ప్యాంటాప్ అనేది రెడ్డిస్ ల్యాబొరేటరీస్ వాళ్ళది ఉంటుంది. వాడు ఏం చేస్తా అంటే ప్యాంటో డెక్ అనేది ఒకటి ఎత్తిస్తాడు. అయ్యా నేను అడిగింది ప్యాంటాప్ అడిగినానంటే, సార్ ఇది కూడా ప్యాంటాపే సార్ అంటాడు. అది ఇస్తాడు. అది కూడా కాదు, వాడు అదే ఇస్తాడు. ఇది కూడా అదే సార్ అంటాడు. ఇది కూడా అదే అన్నాడు, కానీ అది ఇదయిందా? నేనేమడుగుతాను? అయ్యా నేను అడిగింది ఇవ్వండి అని అంటాను. అంటే నేను అడిగింది కదా నువ్వు నాకు కావాలా, అది నువ్వు గుర్తించాలి కదా. అదేవిధంగా ఇప్పుడు నువ్వు కూడా భగవంతుని గురించి తెలుసుకోవాలంటే భగవంతుడు ఎవడో ముందు నువ్వు తెలుసుకో. భగవంతుడు ఎవడో, ఎలా ఉంటాడో, ఎట్లా ఉంటాడో, ఎక్కడ ఉంటాడో, ఏ విధంగా ఉంటాడో, ఏం చేస్తూ ఉంటాడు అనేది ముందు తెలుసుకో. తెలుసుకుని తర్వాత అలా పట్టుకో. నాకు అమీర్ స్వామీజీ ఒక మాట చెప్పాడు. అమీర్ స్వామీజీ ఏమన్నారంటే, ముందు దేవుడంటే ఎవరో తెలుసుకో, తెలుసుకున్న తర్వాత క్షణం లేట్ చేయొద్దు అన్నాడు. తెలుసుకున్న తర్వాత క్షణం కూడా లేట్ చేయొద్దు, పైకి లేయి అన్నాడు. పైకి లేచి వెతుకుపోయి. ఎట్లా అనిపిస్తుందంటే నిజంగానే అట్లా ఉంటుంది. అది యుక్త్వైవ. ఇప్పుడు ఇంతసేపు చెప్పుకునేది కూడా చూడండి, మనం ఇదంతా కూడా శ్రీమంతుడు. ఇప్పుడు వీడు శ్రీమంతుడు అవునా కదా? ఏది తెలుసుకోవాలనో, ఏది తెలుసుకోకూడదో, దేనికి ప్రాధాన్యం ఇవ్వాలనో, దేనికి ప్రాధాన్యం ఇవ్వకూడదో అలా తెలుసుకుని ముందుకు పోయేవాడు ఐశ్వర్యవంతుడు, శ్రీమంతుడు. ఇప్పుడు చూడండి, శ్రీమాంసకో చెప్పండి, నేను శ్లోకమే ఎత్తిపెట్టండి, అన్నీ ఎత్తిపెట్టి బీగాలు వేసుకుని కూర్చోండి. అంటే శ్రీమంతుడు ఎవరు అని. యస్య సమస్తతోషః, అన్నింటి యందు సంతోషముగా తృప్తిగా ఉన్నవాడు. అన్నింటి యందు సంతోషంగా తృప్తిగా ఉండేవాడు. తృప్తి పడితే ఏమవుతాడు? మళ్ళీ అది కావాలనుకుంటాడా కదా? ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? ఇప్పుడు నువ్వు ఈ తత్వం వైపు రావాలని అనుకో. ఏ తత్వం వైపు? భగవత్ తత్వం వైపు రావాలనంటే నీకు బయట ఉండేటువంటి విషయాలను దేవుని దగ్గరకు వచ్చి కోరుతున్నావు అని అనుకో. అంటే అర్థం ఏమిటి? ఆ విషయములలో నీకు లోటు, కొరత ఉన్నది. కొరత ఉంటే కదా నువ్వు దాన్ని కోరుతున్నావు. నువ్వు కొరత ఉండి నువ్వు కోరుతున్నావు.
ఇప్పుడు ఆ కొరతను ఫుల్ఫిల్ చేయడానికి వీలవుతుందా? కాదు కదా. కాదు కదా. అందుకే కదా ముందు కూడా చెప్పుకున్నా కదా, దుష్పూరేణ అనలేని అగ్నిని నెయ్యితో ఆర్పినట్లు చెప్పుకున్నాం కదా. అదేవిధంగానే నీవు ఇప్పుడు బయట విషయాలతో తృప్తిపరచుట అనేటువంటిది సాధ్యము కాదు అని నిశ్చయానికి రావాలన్నా వద్దా? తెలియదా మీ అందరికీ? అందరికీ తెలుసు. అయినా మనం అట్లా ఉంటామా? వాటి వైపే పోతూ ఉంటాం. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ ఏడుంది? జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ యుక్త ఇత్యుచ్యతే యోగి. యుక్త ఇత్యుచ్యతే యోగి. వాడు యోగి. ఎవడు యోగి? జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ. ఇప్పుడు వాడి తృప్తిని పొందాల. దేని చేత తృప్తి? జ్ఞానము చేత విజ్ఞానం చేత. జ్ఞానం చేత విజ్ఞానం చేత తృప్తిని పొందాలంటే ఈ బయట ఉండేటువంటి వాటిపైన అంతటిపైన ఎట్లుండాలా? ఆశ వదులుకోవాల కాదు. ఆశ ఎప్పుడు వదులుకుంటాడు? దాని చేత ప్రయోజనము లేదని గ్రహించి అది నెత్తిన వచ్చి పడినా ఊరికే ఎందుకబ్బా నాకు ఇవంతా అంటే నిరాశ నిస్పృహుడైనటువంటి వాడు. నిస్పృహుడుగా ఉండగలగాలి. అర్థమవుతుందా? ఏమీ తెలియదు. అందుకే వాడిని అమాయకుడు. జ్ఞాని అంత అమాయకుడు ఇంక లోకంలో ఇంకొకడు లేడు. అందుకే మహర్షద్గురు మలయాళ స్వామి వారు ఏమన్నారు? నువ్వు మోసపో, వేరే వాళ్ళని మోసం చేయొద్దు. ఎందుకు? మోసపోయినా కూడా వాణ్ణి నువ్వు నిందించవద్దు. ఎందుకు? పాపం అమాయకుడు. వాడికి ఆ విషయాలపైన ఉంది కానీ భగవంతుని గురించి వాడికి తెలియదు. భగవంతుని గురించి తెలియని వాడు అమాయకుడు అండి. అర్థమవుతుందా? భగవంతుని గురించి తెలియక భగవంతుణ్ణి తెలుసుకునేదానికి ఈ శరీరాన్ని ఇస్తే దీన్ని ఉపయోగించుకోకుండా వీడు ఇప్పుడు బయట విషయాల్లోకి పడిపోయి భగవంతుణ్ణి వారగబెట్టేశాడు. ఇప్పుడు వాడు అమాయకుడు అవునా కదా? అమాయకుడు అంటే ఏమి? ఉన్న విలువైనటువంటి వస్తువుని విడిచిపెట్టేసి విలువ కాని వస్తువుని పట్టుకునేవాడు అమాయకుడు. ఇప్పుడు వీడు ఆ పని చేసినాడా లేదా? ఇప్పుడు వాడు ఆ 10 రూపాయలు 20 రూపాయలు లేదా 100 రూపాయలు లేదా 1000 రూపాయలు దానికోసమే కదా వాడు ఇట్లా చేశాడు. ఇప్పుడు వాడు అమాయకుడా లేకపోతే నిజమైన వాడు అమాయకుడు. ఆ దృష్టితోనే మహాసద్గురు మలయాళ స్వరూపం ఏమన్నారు? వాడిని తిట్టను వద్దు, కొట్టను వద్దు, ఏమీ చేయవద్దు. వాడు పాపం, వాడికి తెలియదు కాబట్టి అమాయకుడు అని నువ్వు గ్రహించు. కాబట్టి నువ్వు మోసపోయినావు. వాడు నిన్ను మోసం చేయలా, నువ్వు మోసపోయినావు. నువ్వు మోసపడకుండా ఉండడం అనేటువంటిది ముందు నువ్వు ఉండు. నువ్వు మోసపోవద్దు. ఒకవేళ మోసపోయినావు అయినా క్షమించేయి. చూడండి ఎట్లా ఉందో. అర్థమైందా? అలా నీ చుట్టూ ఉండేటువంటి విషయములపైన అనాసక్తుడవై ఉండగలిగి భగవత్ జ్ఞానము చేత భగవత్ విజ్ఞానము చేత తృప్తిని కలిగితే వాడు యోగి. అంతేగాని యోగి అని అంటే ఒక జాగాలోకి పోయి ఈ గుడ్డలన్నీ బీగేసి మొన్న ఎవరు అడుగుతా ఉండ్రి ఈ అఘోరాలలో ఏమి వాళ్ళంతా తామస గుణం అని చెప్పాను నేను మొన్న ఎవరికో ఇక్కడనే క్లాసులోనే చెప్పాను అనుకుంటా. ఎందుకంటే అదే ఎవరు అడిగారు కాబట్టి గోచి పెట్టుకొని వాడు కూర్చొనినంత మాత్రాన ఇదేం కాదు. హిమాలయ పర్వతాలకు పోయి వచ్చినంత మాత్రాన వాడేం గొప్పవాడు కాదు. ఇట్లా ఉంటే వీడు నిజమైనటువంటి శ్రీమంతుడు. ఎట్లా ఉండాలా? జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కుటస్థో విజితేంద్రియ యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాస్మ కాంచన. ఇది చెప్పుకుంటా పోతే మీరు వింటానే ఉంటే నేను ఎట్లాగా చెప్తూ ఉంటా. చాలులే, టైం అయిపోయింది ఇప్పటికీ. సరే, ఒక 5 నిమిషాలు మనం ఓంకారమును చెప్పుకొని తర్వాత నిలిపేద్దాం. ఆ శ్రీమంతుడు ఎవరు?
నేనే, ఆ శ్రీమంతుడు నేనే ఇప్పుడు. అవునా కదా? మీరు క్షణంలో అన్నింటిని మనసులో నుంచి వారగబెట్టండి. ఒక క్షణం మనసులో నుంచి అవన్నీ విడిచిపెట్టి, ఇవన్నీ కూడా నాకు అవసరము లేదు. కూర్చోండి. కూర్చొని 2 పాదములు భూమికి ఆనేటట్లుగా పెట్టి కూర్చోండి. 2 చేతులు తొడల మధ్యలో, ఎడమ చేతి వ్రేళ్ల మధ్యలో కుడి చేతి వ్రేళ్లను పెట్టి, ఆ 2 చేతులను 2 తొడల మధ్యలో పెట్టుకొని కూర్చోండి. నడుము, వెన్నుముక, తల నిటారుగా పెట్టుకోండి. కన్నులు అలవోకగా మూసుకోండి. హే పరమాత్మ, నేను ఇదివరకు ఈ మనస్సుతో, ఈ ఇంద్రియాలతో నా చుట్టూ ఉన్నటువంటి ఈ వస్తు విషయముల యందు నేను ఆరాటపడినాను. అంతేకాకుండా వాటి కొరకు నేను ఎన్నో తప్పులు కూడా చేశాను. నిజమైన తత్వము స్వరూపమే అని విచారణ ద్వారా నాకు తెలుస్తూ ఉన్నది. హే పరమాత్మ, పరమపురుష, నేను చేసిన ఈ దోషముల వలన నా సహజమైనటువంటి స్థితిలో నేను ఉండలేకపోతున్నాను. కావున ఈ దోషములను, ఈ తప్పులను అన్నింటినీ క్షమించి నేనుగా ఉండుట అనేటువంటి స్థితిని అనుగ్రహించండి. నేనుగా ఉండుట. నేనుగా ఉండుట కంటే మించిన ఐశ్వర్యం ఇంకొకటి లేదని నేను గుర్తిస్తున్నాను. నాకు ఈ ప్రపంచంలో మిత్రులు కానీ, శత్రువులు కానీ ఎవ్వరూ లేరు. మిత్రుల రూపంగా ఉన్నది నీవే, శత్రువుల రూపంగా ఉన్నది కూడా నీవే. నా దృష్టిలో నా చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా ఈ శరీరముతో సహా సర్వము ఈశ్వరుని యొక్క స్వరూపమే. నా దృష్టిలో మిత్రులు కానీ, శత్రువులు కానీ ఎవ్వరూ లేరు. సర్వము ఈశ్వరుని యొక్క స్వరూపమే. ఈ స్థితి నాకు అనుగ్రహించండి. నా చుట్టూ ఉన్నటువంటి ఈ పంచమహాభూతముల రూపంగా ఉన్నది కూడా ఈశ్వరుడే. ఈ ఈశ్వర భావాన్ని నేను ఇప్పుడు భావిస్తున్నాను. ఈ ఈశ్వర తత్వమును నేను ఓంకార రూపంగా జపిస్తున్నాను, భావిస్తూ ఉన్నాను. పరమాత్మ, నా ప్రార్థనను స్వీకరించి నా మనస్సులో ఉన్నటువంటి దోషములను చూడకుండా నన్ను అనుగ్రహించి నేను ఈ ఈశ్వర భావమును స్పష్టముగా అనుభవంలోకి తెచ్చుకోగలిగే సామర్థ్యాన్ని నాకు అనుగ్రహించండి.
ఇప్పుడు ఓంకారము ద్వారా ఈశ్వర భావనను చేస్తూ ఓంకారమును జపిస్తున్నాను.
చేతులు జోడించి నమస్కారం చేస్తూ ఓం శివోహం ఓం శివోహం ఓం శివోహం. చేతులను మళ్ళీ తొడల మధ్యలో పెట్టుకుని ఫ్రీగా కూర్చోండి. అదే భావనలో ఉండుట. असतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः शान्तिः शान्तिः. हरिः ॐ तत्सत्. ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु. ॐ जय बोलो श्री कृष्ण परमात्मा की जय. बोलो गीता माता की जय. बोलो भक्त मंडली की. हर नमः पार्वती पतये. जय सीताराम. हरिः ॐ तत्सत्. ॐ हरिः ॐ. श्री गुरु